Hi parents. So autism stream lo unna mee kid maatladaledu ani cheppesi baadapadu unnara. సో జనరల్గా చాలామంది పేరెంట్స్ ఏంటంటే మీ పిల్లలు ఎవరైతే ఈ ఆటిజం స్పెక్ట్రమ్లో ఉంటారో ఈ కిడ్స్ మాట్లాడట్లేదు అని చెప్పేసి వాడిని ఎలా అయినా సరే మాట్లాడించాలి అని చెప్పేసి పేరెంట్స్ చాలా ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ మదర్స్ ఇంకా చాలా ఎఫర్ట్స్ పెడుతూ ఉంటారు బికాజ్ వీ విల్ బీ దేర్ లాట్ ఆఫ్ టైమ్ ఎట్ హోమ్ విత్ ద కిడ్ కాబట్టి. సో ఇంట్లో ఉన్న టైంలో నువ్వు అమ్మ అని చెప్పు, అమ్మ అని చెప్పు, నువ్వు అమ్మ అని చెప్తేనే అమ్మ నీకు ఇస్తుంది, నువ్వు ఎందుకు చెప్పవు, అమ్మ అంటే అమ్మ అనే వర్డ్ నీకు వచ్చు కదా, నువ్వు చెప్పాల్సిందే అని చెప్పి మీకు తెలియకుండానే కిడ్ మీద లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ప్రెషర్ పెడుతూ ఉంటారు, చాలా స్ట్రెస్ పెడుతూ ఉంటారు. బట్ మై డియర్ పేరెంట్స్, ఎస్పెషలీ మదర్స్, ప్లీజ్ అండర్స్టాండ్, స్పీచ్ అండ్ లాంగ్వేజ్ అనేది ఒకళ్ళు ప్రెషర్ పెడితే వచ్చేది కాదు. మనం స్ట్రెస్ కండిషన్లో ఉంటే మనం మాట్లాడలేము. ఈవెన్ మనం నార్మల్ పీపుల్ అయినా కూడా మనకే మాటలు రావు మనం స్ట్రెస్లో ఉంటే. సో ఆల్రెడీ వాడికి ప్రాసెసింగ్ ఇష్యూ ఉంది, ఆల్రెడీ వాడు సెన్సరీ ఇష్యూస్తో బాధపడుతూ ఉన్నాడు. సో అలాంటి కిడ్ని మీరు ప్రెషర్ పెట్టి నువ్వు మాట్లాడాల్సిందే అంటే కనుక అలా ఎప్పటికీ మీ కిడ్ మాట్లాడలేడండి. ప్లీజ్ అండర్స్టాండ్. సో కిడ్కి టైం ఇవ్వండి, వాడికి ప్లేవేలో ఎంగేజ్ చేస్తూ వాడు అమ్మ అనే వర్డ్ చెప్పే ఆపర్చునిటీస్ కిడ్కి క్రియేట్ చేయండి. అలాంటి సందర్భాలు క్రియేట్ అయితే కిడ్కి మాట్లాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. సో మై డియర్ పేరెంట్స్, ప్లీజ్ 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 ట్రై ఇన్ దిస్ వే. థ్యాంక్ యూ.